హలో వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానమాట. సో కబోర్డ్ వర్క్ అయితే ఎండింగ్కి వచ్చేసిందండి. ఇంకా ఏమేమి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయో అన్నీ కూడా ఫినిష్ చేస్తున్నారు. ఈరోజు అయితే డ్రెస్సింగ్ టేబుల్ చేస్తున్నారనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఇంకోటి వచ్చేసి స్టడీ టేబుల్స్ కూడా చేపిస్తున్నాము. అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మంచి మంచి కన్స్ట్రక్షన్కి సంబంధించిన బ్లాగ్స్ అయితే మన ఛానల్లో ఫస్ట్ నుండి ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పటి నుండి ఎలాంటివి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలనేది క్లియర్గా ఒక్కొక్క పాయింట్తో వీడియో అయితే చేయడం అయితే జరిగిందండి. ఎవరైనా చూడనట్టయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా. సో ఈరోజు అయితే డ్రెస్సింగ్ టేబుల్ చేస్తున్నారండి మాస్టర్ బెడ్రూమ్లో. చిల్డ్రన్ బెడ్రూమ్స్లో వచ్చేసి ఓన్లీ మిర్రర్ పెడతానని చెప్పారు. సో మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి ఒక కంప్లీట్ డ్రెస్సింగ్ టేబుల్ చేయమని చెప్పాము. మేము ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ ఓపెన్ చేసేటట్టు సైడ్కి స్టోరేజ్ ఉండేటట్టు చెప్పాము. ఓకే అన్నారు. బట్ తర్వాత ఏంటంటే ఊరికే మిర్రర్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉంటే పాడైపోతుంది అన్నారు. మాకు అదే అనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం మేము ఒక రెడీమేడ్ డ్రెస్సింగ్ టేబుల్ యూజ్ చేస్తున్నాం అనమాట. మిర్రర్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఉండడం వల్ల దానిపైన అంతా డెకోలం షీట్ పోయి అలా అనిపిస్తుంది అనమాట. ఓకే అని చెప్పేసాం. ఇంకా స్టోరేజ్ వచ్చేసి సైడ్కి ఇస్తాం ఫుల్గా కంప్లీట్గా, అండ్ పైన లైటింగ్ వచ్చేట్టు చూస్తాము. నెక్స్ట్ కింద 2 డ్రాసు ఒక డోరు వచ్చే విధంగా చేస్తామన్నారు. ఓకే, స్టోరేజ్ అయితే బాగానే సరిపోతుంది. ఇంకా కాస్మెటిక్స్ సంబంధించినవన్నీ సైడ్కి పెట్టుకోవచ్చు. కింద డ్రాస్లో అంతా జ్యువెలరీ ఐటమ్స్ అలాంటివి డైలీ వేర్ యూస్ చేసేవన్నీ కూడా పెట్టచ్చని ఓకే చెప్పేశాను అనమాట. సో ఇలా అయితే స్టార్ట్ అయింది వర్క్ అయితే. ఫస్ట్ అయితే ఫ్రేమ్ వర్క్ అయితే చేశారనమాట. అండ్ బాక్సెస్కి అంతా కూడా డెకోలం షీట్తో అంటించి అండ్ కింద వచ్చేసి డ్రాస్ అనేవి చేస్తున్నారు. ఇది చేయడానికి ఒక 2-3 డేస్ అయితే ఖచ్చితంగా పట్టిందండి. ఇంకా వేరే వర్క్ చేసుకుంటూ ఈ వర్క్కి డెకోలం షీట్ అంటిస్తూ ఇలా చేశారనమాట. కింద వచ్చేసి మనకు స్టీల్ రాడ్స్ అనేవి పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ బాత్రూమ్‌కి సంబంధించింది ప్లగ్ పాయింట్ ఒకటొచ్చిందనమాట ఎలక్ట్రీషియన్‌ది. సో ఎలక్ట్రిక్ పాయింట్ ఏం చేశారంటే డ్రెస్సింగ్ టేబుల్‌లోనే ఇటు సైడ్ ఇద్దామంటే వైరింగ్ సరిపోలేదుట. సో డ్రెస్సింగ్ టేబుల్‌లోనే ఇంకా లెఫ్ట్ సైడ్‌కి ఉండేటట్టు ఇచ్చి రైట్ సైడ్‌కి ఫేసింగ్ అనేది పెట్టారనమాట. సో కొంచెం ఆన్ ఆఫ్‌కి మనకు కొద్దిగా అలవాటైతే అదే సరిపోతుంది. బట్ స్టార్టింగ్‌లో కొంచెం కష్టం ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఒకటి లైటింగ్ పాయింట్ అనేది ఇచ్చిర్రు. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్‌లోనే ఆన్ ఆఫ్ ప్లగ్ ఇచ్చారనమాట. మనకు ఇంకా రెడీ అయ్యేటప్పుడు కొంచెం బ్రైట్‌నెస్‌గా గూడా ఉంటుంది. నాకిక్కడ ప్రస్తుతానికున్న డ్రెస్సింగ్ టేబుల్‌కి లైట్ పెట్టుకోవాలంటే స్విచ్ బోర్డ్ ప్రాబ్లము, ఇంకా ప్లగ్ కనెక్ట్ చేస్తూ ఉంటే అది లూజ్ అయి పడిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా డైరెక్ట్ దీంట్లోనే కనెక్షన్ అనేది వచ్చేసింది. సో మీకిక్కడ చెప్పాలనుకున్నది ఏంటంటే మెయిన్ కబోర్డ్ వర్క్ జరుగుతున్నప్పుడు డ్రెస్సింగ్ టేబుల్, స్టడీ టేబుల్ అనేవి వాళ్ళతోటే చేపిచ్చేసుకోండి. సో మనకప్పుడు ఏంటంటే కొంచెం మనీ కూడా కలిసొస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. మనకిప్పుడు మాస్టర్ బెడ్రూమ్‌లో ఏదైతే డెకోలం షీట్ వచ్చిందో దాంతోటే డ్రెస్సింగ్ టేబుల్ కూడా చేస్తారు. అలా చేయడం వల్ల లుక్ వైజ్‌గా కూడా బావుంటుంది. సో మనం అలానే కాదు, ఇంకా స్టడీ టేబుల్ చెప్పినా కూడా స్టడీ టేబుల్‌కి కూడా వాళ్ళు అదే డెకోలం షీట్ యూజ్ చేస్తారు. ఇంకోటేంటంటే స్టడీ టేబుల్ అంటే పెద్దగా వచ్చేస్తుంది కదా! సో మనం ఫోల్డబుల్ కూడా చేయించుకోవచ్చు వీళ్ళతోటైతే. మనకు ఫోల్డబుల్ హ్యాంగర్స్ అలాంటివి వస్తాయి. దాన్ని ఫోల్డ్ చేసుకొని మనకు కావాలంటే ఆన్ చేసుకొని ఇట్లా పైకి పెట్టుకోవచ్చు, లేదంటే ఫోల్డ్ చేసుకోవచ్చు. సో ఈ సదుపాయం కూడా ఉంటుందన్నమాట స్టడీ టేబుల్స్‌లో. సో నేను చిల్డ్రన్ బెడ్రూమ్‌లో మూడిట్లో ఏమో స్టడీ టేబుల్ చేయించాను. మాస్టర్ బెడ్రూమ్‌లో ఏమో డ్రెస్సింగ్ టేబుల్ చేయించాను. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్‌లో కూడా మిర్రర్ కావాలని అడిగాను. ఒకటేంటంటే వాళ్ళకి స్లైడింగ్ వచ్చిందనమాట చిల్డ్రన్ బెడ్రూమ్‌లో. ఆ స్లైడింగ్ రావడం వల్ల ఆ మిర్రర్ తీసి సైడ్‌కి జస్ట్ అటాచ్ చేస్తే సరిపోతుందట. అది పెయింటింగ్ వర్క్ అనేది ఫినిష్ అయిన తర్వాత మిర్రర్ అనేది పెట్టాలట. సో నెక్స్ట్ ఈ వర్క్ అంతా అయిపోవచ్చేసింది కదా! ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు మిర్రర్ అనేది లాస్ట్‌లో తెచ్చి పెడతామన్నారు. గ్లాస్ వర్క్, మిర్రర్ వర్క్స్ అనేవి
ఫైనల్‌లో ఉంటాయి అని చెప్పారనమాట. సో, డ్రెస్సింగ్ టేబుల్‌కి గూడా ఇంకా మిర్రర్ అనేది ఫిట్ చేయలేదు. కబోర్డ్ వర్క్ అంతా ఫినిషింగ్ స్టేజ్‌లో ఉందండి. నెక్స్ట్ హ్యాండిల్స్ అవన్నీ కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఎలా పెట్టారు ఏంటి అనేది. సో, డ్రెస్సింగ్ టేబుల్‌లో అయితే మనకు ఇలా యూజ్ అవుతుందండి. మీరు ఇంకోటేంటంటే, మనము కబోర్డ్ వర్క్‌లోనే డ్రెస్సింగ్ టేబుల్ గూడా వచ్చేస్తుంది. అలా పెట్టడం వల్ల మనకు కబోర్డ్ వర్క్‌లో కొంచెం చిన్నగా అయిపోతుంది. మనం బట్టలు పెట్టుకోవడానికి ఎక్కువ స్పేస్ ఉండదు. ఇలా సెపరేట్ గనుక చేయించుకున్నట్టయితే మనకేంటంటే, ఎక్కువ స్పేస్ ఉంటుంది. అండ్ మన జ్యువెల్లరీకి, కాస్మెటిక్స్ సంబంధించినవన్నీ సెపరేట్‌గా ఉంటుంది. ఇంకోటి వీళ్ళతో చేయించడం వల్ల ఏంటంటే, మనకెంత స్పేస్‌లో కావాలంటే అంత తక్కువ స్పేస్‌లో జేస్తారు. ఫర్ సపోజ్ మనకు గోడకే కావాలనుకోండి, వాల్‌కి మట్టుకి ఫిట్ అయ్యే విధంగా చేస్తారు. ఈ కిందది మనకొద్దనుకోండి, జస్ట్ మీకు ఈ స్క్వేర్ షేప్‌లో కనిపిస్తుంది కదా! అంత వరకు చేసేసి డోర్ పెట్టమన్నా గూడా పెట్టేస్తారు. మనకు నడవడానికి కూడా ఒకవేళ స్పేస్ లేదు, బెడ్‌రూమ్‌లో చాలా తక్కువ స్పేస్ ఉంది అనుకుంటే కూడా, మనం ఈ విధంగా గూడా ఆప్షన్ ఉంటుందనమాట. చిన్నగా చేయండి, మాకు నడవడానికి కూడా ప్లేస్ కావాలి అని చెప్తే సరిపోతుంది. సో, అలా గూడా కస్టమైజ్ జేసుకోవచ్చు. కాకపోతే నాకు అక్కడ ప్లేస్ ఉండడం వల్ల నేను దానికి డ్రాస్ పెట్టమన్నాను. ఇంకోటి సైడ్‌కి గూడా కొంచెం పార్టిషన్ ఇవ్వమని చెప్పాను. ఇంకా అన్నీ కూడా వాళ్ళు అందులోనే అడ్జస్ట్ చేసి లైటింగ్ గూడా ఇచ్చేసి దాని వర్క్ అనేది ఫినిష్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ దానికి సంబంధించిన డ్రాసు ఇంకా దానికేమంటారు? ఔట్‌లైన్ ఉంటుంది కదా! ఆ డెకోలం షీట్ అనేది లెఫ్ట్ సైడ్‌లో కట్ చేస్తున్నారు. ఇంకా మొత్తం కూడా డెకోలం షీట్ కట్ చేసి ప్రతి కార్నర్‌కి కూడా అతికిచ్చి ఫెవికాల్ పెట్టి 1 డే ఉంచుతారనమాట. 1 డే తర్వాత ఆ స్టిక్కర్స్ అంతా కూడా రిమూవ్ చేసేసి నెక్స్ట్ నెక్స్ట్ వర్క్ అనేది డ్రాస్ కానీ, డోర్స్ కానీ అటాచ్ చేస్తారనమాట. అందుకే 2, 3 డేస్ పడుతాయి. వాళ్ళకి కంటిన్యూ మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ అయితే ఒకటే వర్క్ మీద అయితే వర్క్ చేయరండి. ఒక 2, 3 వర్క్స్ అయితే జరుగుతుంటాయి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్‌లో ఉన్న వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్ కోసం జేస్తున్నారు. అండ్ రైట్ సైడ్‌లో ఉన్న వాళ్ళేంటంటే, ఇంకో చిన్న దగ్గర ఫ్రేమ్ ఫిట్టింగ్ జేస్తున్నారనమాట. ఇలా ఇద్దరు రావడం వల్ల వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయింది మా వర్క్ అయితే. సో, ఇప్పుడైతే ఫినిషింగ్ స్టేజ్‌లో ఉందండి. ఇంకో పక్క ప్లంబింగ్ వర్క్ కూడా జరుగుతుందనమాట. సో, ఈ రోజుకైతే వీడియో ఇదే ఫ్రెండ్స్. డ్రెస్సింగ్ టేబుల్ గురించి ఎవరన్నా స్టడీ టేబుల్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కానీ చేయించుకోవాలన్నట్టయితే ఫోల్డబుల్ చేయించుకోవచ్చు. అండ్ చిన్నది కూడా చేయించుకోవచ్చు కన్‌స్ట్రక్షన్ టైంలో. సో, ఒక చిన్న ఐడియా కోసం ఈ వీడియో చేయడం అయితే జరిగింది. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందనేది కామెంట్ చేసి చెప్పండి. ఇదిగోండి ఫినిషింగ్ స్టేజ్‌లో అయితే ఉంది. మొత్తం స్టిక్కర్స్ అన్నీ తీసేసి ఇప్పుడు డ్రాస్ అనేవి అటాచ్ చేస్తున్నారనమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.